డన్. డియర్ లీడర్స్ ఎవరైనా కానీ కొంచెం సరి అయిన కారణాలతోటి రాకుండా ఉంటారు, ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకి ఈ రికార్డ్ అనేది మీరు మీ టీంకి పంపించుకోండి. ఏమైనా ఉపయోగపడేది ఉంటే వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్ అవుతుంది. చూడండి, 3 నేను కోరుకునేది. ఒకటి, మీరు నేమ్ లిస్ట్ని చాలా జాగ్రత్తగా రాయించడం, ఇది ఎగ్జిక్యూటివ్ మీరు చేసే హెల్ప్. రెండవది, ఒక ల్యాప్టాప్ తీసుకొని మీ వాళ్ళకి ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీరు షేరింగ్ చేయడం, ఏదన్నా పీపీటీ కానీ వీడియోస్ కానీ షేర్ చేయడం, ఇది కొంచెం నేర్చుకో. టెక్నికల్గా మీరు ముందు ఉండాలి ఈ సాఫ్ట్ స్కిల్స్లో. తర్వాత మూడవది, మీరే ప్రజెంటేషన్ చేసేటట్టుగా తయారవ్వడం. మీకు ఆల్రెడీ వచ్చు. మ్యాక్సిమం రేపు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ప్రతి శుక్రవారం థౌజండ్సే ప్రెజెంటేటర్స్, థౌజండ్సే. ప్రతి శుక్రవారం ఎవరైనా ఇద్దరు, వీళ్ళొక ప్రోడక్ట్ వీళ్ళొక ప్రోడక్ట్, అట్లా ఒక 2-3 ప్రోడక్ట్లు, థౌజండ్స్ బై థౌజండ్స్ ఓన్లీ, నో 500s, థౌజండ్స్. ఓకే, ఇది అదొక ప్రోగ్రామ్. రైట్. ఇంకొకటి, ఇప్పుడు ప్రజెంటేషన్స్ చేయడం, ఇది ఒక స్కిల్. దీన్ని మీరు మీ ఓన్ ల్యాప్టాప్లోనే చేయాలి, ల్యాప్టాప్లోనే కౌన్సిలింగ్ చేయాలి. స్కిల్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. కొన్ని స్కిల్స్ అవసరం. బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మేడం గారు, చూడండి. I just didn't realize I was this underwater. మన దాంట్లో గెలవాలి అంటే మన లైఫే నేర్పిస్తుంది, మన వర్కే నేర్పిస్తుంది అన్ని, ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. మన ఒక కాంప్లిమెంట్ ఏంటంటే, మన వాళ్ళు చిన్న ర్యాంకుల వాళ్ళు కూడా ది బెస్ట్ షేరింగ్ ఇస్తున్నారని. నేను వేరే వేరే వాళ్ళతో, పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చాను, కానీ వాళ్ళు అట్లా పోల్చి చెప్పారు. కానీ ఇక ఒకటి మాత్రం వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ అయితే చెప్తాను. ఇక్కడ విని, వేరే టీముల దగ్గర విని ఉన్నవాళ్ళు, అసలు ఇక్కడ చిన్న ర్యాంక్ అయినా కూడా వాళ్ళ మాటలు వినబుద్ధి అవుతుంది. వాళ్ళు చిన్న ఏ షేరింగ్ చేసినా కూడా చాలా డెప్త్గా కనెక్ట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నారు. సో మనకి మన పనే నేర్పిస్తుంటది ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. కానీ ఒకటి మాత్రం, మీరు వెల్నెస్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. వెల్నెస్ని బాగా ప్రాక్టీస్ చేయాలి అంటే మొత్తం భోజనం దగ్గరనే ఉంది, తినడం దగ్గరనే ఉంది. ఒకవేళ ఏదైనా కొంచెం ఎక్కువ తిన్నా కానీ, ఎంజాయ్మెంట్ కోసం ఏదైనా తీసుకున్నా కానీ, వెంటనే హెల్త్లోకి వెంటనే ఎట్లా వెళ్ళాలి, కంట్రోల్ చేసుకుంటూ ఉండడం, అప్పుడప్పుడు చెప్పిన పాయింట్స్ని నోట్ చేసుకోవడము, ఇది చాలా అవసరం. మీరు అప్పుడు మాట్లాడుతుంటే ఇక వెల్నెస్సే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కొన్ని మీరు అప్లై చేసుకోండి కొన్ని విషయాలు, ఇది చాలా ఇంపార్టెంట్. రేపు మీరు చెప్పేటప్పుడు కూడా నేను పాయింట్స్ చెప్తాను. మీరు రేపు వెల్నెస్ గురించి చెప్పేటప్పుడు, ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తుంటాను, దాన్ని మీరు నోట్ చేసుకోండి, అప్లై చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం లేట్ అయిపోయింది, నైట్ లేట్ టైం ఒక 8 అయిపోయింది, 9 అయిపోయింది, అప్పుడు భోజనం చేయాల్సి వచ్చింది. వెంటనే ఆలోచించండి, ఒక ఎరుకలోకి రండి, లేట్ నైట్ ఫుడ్. కాబట్టి ఇప్పుడు కొంచెం కంట్రోల్గా, షార్ట్ అండ్ స్వీట్గా తీసుకోవడం ఎట్లా అనేది మీరు మళ్ళీ వెంటనే అవేర్నెస్, వెంటనే ఏదైనా రోటీస్ చేసుకోవడానికి అవకాశం ఉందా, చిన్న టిఫిన్ చేసుకోవడానికి అవకాశం ఉందా, లేకపోతే ఓన్లీ రైసే తింటే జస్ట్ కర్రీ టేస్ట్ చూసి తక్కువలోనే వదిలేయాలా, జస్ట్ కొంచెం. ఇలా అప్రమత్తతలో ఉండడం వల్ల కూడా మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఇది చాలా అవసరం కొన్ని. కాబట్టి ఇట్లా మీరు వెల్నెస్ని ఎప్పుడు కూడా, ఏ వీడియోస్ ఒకవేళ నెట్లో వీడియోస్ చూడాల్సి వచ్చినా కూడా హెల్త్కి సంబంధించినవే వినడం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ పాలసీలు దాంట్లోనూ, వేరే వేరే షోరూమ్లోనూ, బ్యాంకులోనూ పనిచేయట్లేదు. ఒక వెల్నెస్ న్యూట్రాస్యూటికల్, ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్లో మీరు వర్క్ చేస్తున్నారు. కాబట్టి హెల్త్కి సంబంధించి అవపోసన పట్టాల్సిందే. ఓకే, నేను ఒక 3 years ఓన్లీ వీవా మీదనే కేటాయించి గ్రౌండ్కి వెళ్ళలేదు, ఏమవలేదు, చాలా వెయిట్ పెరిగిపోయింది.
మీరు అప్పటి ఫోటో ఎప్పుడైనా దొరికితే చూపిస్తాను. చాలా వెయిట్ పెరిగాను. ఆ తర్వాత నన్ను చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. మళ్ళీ నేను గ్రౌండ్‌కి ఎళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నానో, గ్రౌండ్‌కి ఎళ్ళకున్నా గూడా అట్లా అవ్వాలని అనుకున్నాను. దానికి ఈ వెల్‌నెస్‌కి సంబంధించిన సమాచారం నాకు బాగా ఉపయోగపడింది. మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మీకు చాలా చాలా అవసరం. మీ ప్రెజెంటేషన్ రాటుతేలుతుంది. ఇది చూడండి కొంచెము మీకు ఉపయోగపడుతది. If you can speak, you can influence. If you can influence, you can change lives. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి కానీ, బిజినెస్ చేసే వాళ్ళకు కానీ, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలామందికి భయం. కాలేజ్లో సెమినార్ ఇవ్వాలి అన్నా, ఆఫీస్ మీటింగ్లో మాట్లాడాలి అన్నా, ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అన్నా, బిజినెస్ ఐడియా ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అన్నా భయపడుతూ ఉంటారు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి 10 మందిలో 6గురికి పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ ఉంటుంది. అందరి ముందు మాట్లాడాలి అన్న భయం మనల్ని మాట్లాడనివ్వకుండా చేస్తుంది. చాలామందికి చిన్నప్పటి నుంచే స్టేజ్ ఫియర్ ఉంటుంది. మనం ఈ భయాలన్నీ వదిలేసి మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే చాలా వాటిలో మనం వెనుకబడిపోతాము. మన కెరియర్లో ఎక్కడో ఒక చోట మనం అందరి ముందు మాట్లాడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో కానీ, ఆఫీస్ టీమ్ మీటింగ్స్లో కానీ, ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానీ, అప్రైజల్ అప్పుడు, అలాగే మీరు ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. నేను ఎప్పుడూ చెప్తున్నట్లు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది. ఇప్పుడు సందీప్ మహేశ్వరి లాంటి పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ కూడా పుట్టడంతోనే వాళ్ళు గలగల మాట్లాడేయలేదు. వాళ్ళు కూడా మాట్లాడడానికి భయపడిన వాళ్ళే, సిగ్గుపడిన వాళ్ళే. కానీ వాళ్ళు ఆ భయాలేవి పట్టించుకోకుండా వాళ్ళను వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని ఇప్పుడు పబ్లిక్ స్పీకర్స్ అయ్యారు. పబ్లిక్ స్పీకింగ్ అనేది చిన్నప్పటి నుంచే అందరికీ రాదు, ప్రాక్టీస్ చేయడం వలన వస్తుంది. ఇప్పుడు మనం పబ్లిక్ స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఫెయిల్ అవుతామేమో అని భయపడకండి. చాలామంది మాట్లాడడానికి భయపడేందుకు కారణం ఏంటి అంటే ఫెయిల్ అవుతామేమో అని. నేను సరిగ్గా మాట్లాడతానో లేదో, సరిగ్గా ప్రొనౌన్స్ చేస్తానో లేదో, అక్కడికి వెళ్ళక మర్చిపోతానేమో అని ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. వీటిలో ఏవైనా జరగచ్చు. వీటిలో ఏవి జరిగినా కూడా ప్రాబ్లం లేదు. అన్నీ కరెక్ట్గానే చెప్పాలి, కరెక్ట్గానే చేయాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోకండి. అలాగే మీరు మాట్లాడేది వినేవాళ్ళు అంటే ఆడియన్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మాట్లాడాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అలాగే మనం చాలామంది ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు భయం వేస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ పడినంత మాత్రాన మీరు సరిగ్గా మాట్లాడలేరు అని అర్థం కాదు. కొన్నిసార్లు ఆ టెన్షన్ కూడా మంచిదే. ఎందుకంటే టెన్షన్ పడినప్పుడు మనలో అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మనల్ని అలర్ట్గా ఉండేలాగా చేస్తుంది. సో తప్పు చేస్తాము అని భయపడకుండా, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోకుండా మీరు మీ ఫ్లోలో వెళ్ళిపోండి. సెకండ్ వన్, ప్రిపేర్ అవ్వడం. ప్రిపరేషన్ లేకుండా మనకు స్పీచ్ ఇవ్వాలి అన్నా, సెమినార్ ఇవ్వాలి అన్నా, ప్రెజెంటేషన్ ఇవ్వాలి అన్నా చాలా కష్టం అవుతుంది. అలాగే ప్రిపరేషన్ లేకపోవడం వలన మనకు భయం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో మీ స్పీచ్ అండ్ ప్రెజెంటేషన్కు ప్రిపేర్ అవ్వడానికి టైం కేటాయించండి. మీ స్పీచ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఎలాంటి స్టోరీస్ చెప్పాలి, ప్రెజెంటేషన్లో ఏ ఇమేజెస్ వాడాలి, ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ అవ్వడం అనేది స్పీచ్ ఇచ్చేటప్పుడు, ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడే కాకుండా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ఆఫీస్లో టీమ్ మీటింగ్ ఉన్నప్పుడు కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి అన్నా, ఆఫీస్లో ప్రమోషన్ రావాలి అన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చూస్తారు. థర్డ్ వన్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. దేనికైనా సరే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని ఊరికే అనలేదు. అలాగే పబ్లిక్ స్పీకింగ్కి కూడా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్, పబ్లిక్ స్పీకర్స్ కూడా ప్రాక్టీస్ చేయకుండా స్టేజ్ మీదకి వెళ్ళరు. మీరు కాన్ఫరెన్స్ రూమ్లో ఒక 20 మెంబర్స్ ముందు మాట్లాడాలి అన్నా, లేదా ఒక ఇన్వెస్టర్కి మీ బిజినెస్ ప్లాన్ చెప్పాలి అన్నా ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ మంది ఉన్నా, తక్కువ మంది ఉన్నా మాట్లాడడానికి ముందే ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళడం ఇంపార్టెంట్. మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండ్ మెటీరియల్స్ ముందే చదువుకోండి. మీరు దేంతో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, దేంతో ఎండ్ చేయాలి అనుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి. అలాగే మీరు మాట్లాడాలి అనుకునేది ఒక వీడియో తీసుకోండి. అఫ్కోర్స్ మన వీడియో మనకు చూడాలి అనిపించకపోవచ్చు. కాకపోతే ఇలా చేయడం వలన మన బాడీ లాంగ్వేజ్ మనకు తెలుస్తుంది. మనం ఎక్కడ ఆగిపోతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో అర్థమవుతుంది.
అలాగే మీ కొలీగ్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మీతో మీరే ప్రాక్టీస్ చేసుకోండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆగస్టు 15కి రిపబ్లిక్ డేస్కి డిబేట్ కాంపిటీషన్ పెట్టేవాళ్ళు. ఒక టాపిక్ ముందే ఇచ్చి ఆ టాపిక్ గురించి మాట్లాడమని చెప్పేవాళ్ళు అనమాట. నేను అందులో పార్టిసిపేట్ చేసేదాన్ని. నాకు అప్పుడప్పుడు ప్రైజ్లు వచ్చేవి, అప్పుడప్పుడు రావు. కానీ రానప్పుడు మాత్రం నేను ప్రాక్టీస్ చేయకపోవడం వల్లే వచ్చేవి కావు. నేను ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళడం వలన నాకు పాయింట్స్ అనేవి గుర్తుండేవి కాదు. సో నేను గుర్తు చేసుకుంటూ In every home, there's a need for love and joyful moments. గుర్తు చేసుకుంటూ మాట్లాడడం వలన నా వాయిస్ చిన్నగా అయిపోయేది, గట్టిగా మాట్లాడలేకపోయేదాన్ని. సో అప్పుడు వాళ్ళు వాయిస్ కూడా చూస్తారు కాబట్టి డిబేట్లో నా వాయిస్కి అక్కడ మైనస్ మార్క్స్ పడేవన్నమాట. 4th వన్, రిపీట్ చేస్తూ ఉండండి. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి మనకు ఒక్క ప్రెజెంటేషన్ ఇవ్వడంతోనే వచ్చేయవు. మనం ఎందులో అయినా బెటర్ అవ్వాలి అంటే ఆ పనిని మనం రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. మిగతాది మళ్ళీ కొద్దిగా ఇదంతా మనకి ప్రాక్టీస్ అయిందే. కొంచెం ఒకసారి మెయిన్ పాయింట్స్ ఏముంటాయి అనేది మీకు తెలిస్తే ఇంకొంచెం బెటర్మెంట్ వస్తుంది. కొంతమందికి న్యాచురల్ గా ప్రెజెంటేషన్ అనేది వచ్చేస్తుంది, కొంతమంది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఎవరి స్టైల్ వాళ్ళదే. అల్లు అర్జున్ స్టైల్ అల్లు అర్జున్దే, మహేష్ బాబు స్టైల్ మహేష్ బాబుదే, విజయ్ సేతుపతిది విజయ్ సేతుపతి. న్యాచురల్ గా ఉండే వాళ్ళకి న్యాచురల్ గానే వస్తుంది. ఎవరైనా కానీ తమ ఒక్కసారి ఏం చెప్తున్నానో అవతల వ్యక్తికి ఎందుకు అవసరము అనేది, నేను కాకపోతే నాకంటే ఇంకెవరు మంచిగా చెప్తారు, వాళ్ళని అర్థం చేసుకునేది నేనే కదా, నేను కరెక్ట్ గా చెప్పగలుగుతాను అని మీరు ఒక్కసారి మనసులో అనుకున్నారంటే వెల్ సెట్ వచ్చేస్తుంది. లేడీస్ కి మీకంటే ఎవరు బాగా చెప్తారండి చెప్పండి అసలు? ఎవరి దగ్గర సొల్యూషన్ ఉందో వాళ్ళే బాగా చెప్తారు, అవునా కదా? లేడీస్ కి మీకంటే ఎవరు బాగా చెప్తారు? వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి కానీ, వాళ్ళ రక్తహీనత ప్రాబ్లమ్స్ గురించి కానీ మూలం తెలియకుండా అలోపతి చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి ఎవరు గైడ్ చేయగలుగుతారు? మీరే చేయగలుగుతారు. మీరు మాట్లాడడమే కరెక్ట్, మీరు చెప్పడమే రైట్. ఇది అన్సార్ సార్ మీద ఉన్నటువంటి మీకు నమ్మకం, అది విశ్వాసం. సో ఇది దీనికి ఈ యొక్క దానికి ఈ ఎమోషన్ కి ఇన్ఫర్మేషన్ యాడ్ అయ్యి మీ యొక్క ప్రాక్టికల్ జ్ఞానం ఏదైతే వెల్నెస్ యాడ్ అయింది అనుకోండి, ఇక దాన్ని మీకు తిరుగులేదు. చూడండి, నేచర్ మనకి ఏదైనా ఇష్యూ ఒకటి ఇస్తుంది అని అంటే దాని మీద ఎక్స్పర్ట్ అవ్వమని అర్థం. ఆర్థిక కష్టాలు ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఆర్థికంగా ఎట్లా ఎదగాలి అని నేర్చుకోమని అర్థం. ఓకే, మనము ఆల్రెడీ నాకు ఫుల్ ఆర్థికంగా ఎంత అంటే అంత నాకు బ్యాంకులో ఉందనుకోండి, నేను ఎందుకు నేర్చుకుంటాదిగా? నేర్చుకోను. సో అందుకని మనకి చిన్న ఇష్యూ ఏదైనా ఇచ్చింది, ఓకే, ఒక చిన్న ఇన్ఫెక్షన్ ఇచ్చింది, వెంటనే దాని మీద ఏ ఫుడ్ ఏ టైంలో తింటే కరెక్ట్ అనేది, ఓకే, ఇది తెలుసుకోవాలి. మొన్న ఒక కాఫ్ గురించి, అది ఈ మధ్య దాని సంబంధించినటువంటి ఎఫెక్ట్ నాకు చాలా పడింది. ఆ బ్యాక్టీరియా అనేది తర్వాత లైట్ గానే పోతుందిలే అని అనుకున్నా, కానీ అది మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేసేలాగా చేసి, అంటే పాపము చలికాలం తప్పేం లేదు, చలికాలం తప్పు లేదు, ఈ యొక్క బాడీ తప్పు కూడా లేదు, నా డెసిషన్ తప్పే ఉంటుంది. మన ఫంక్షన్ అయిపోయిన తర్వాత, మన సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత నైట్ థమ్స్అప్ అది ఒకటి, కొంచెం మనకు రీఛార్జ్ లేవు కదా, థమ్స్అప్ కి ఆశ్రయించాం. ఆ రోజు అప్పుడే నాకు తాగినప్పుడే నాకు తెలిసింది కొంచెం ఇబ్బందికరంగానే, ఇంకో కొంచెం మంచూరియా మళ్ళీ సార్ మీకోసం స్పెషల్ మంచూరియా అన్నాడు, స్పెషల్ మంచూరియా అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత నైట్ వెంటనే ఇంటికి వెళ్లకుండా ఆర్కే వేడి ఇడ్లీ తినిపించాడు. ఎమ్మటే ఆర్కే పారిపోయాడు చూడు. ఇడ్లీలు తినిపించి ఊరికే ఉన్నాడా? సార్ నైట్ లేట్ గా తిన్నాం కాబట్టి గ్యాస్ అయితే తగ్గుతుంది సార్ అని మళ్ళీ ఇంకొక థమ్స్అప్ తీసుకొచ్చి, అట్లా ఇక నేను పెద్ద రీసెర్చ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ దగ్గు తగ్గకపోవడానికి మెయిన్ అన్నటువంటిది కారణం ఏంటి అని అంటే, లంగ్స్ క్లీన్ చేసుకునేటువంటి టైంని ఇవ్వకపోవడం. ఆ లోపల ఉన్నటువంటి అది ఎంత మెకానిజం ఉంటదంటే, అది దగ్గుతూ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే మళ్ళీ తింటూ దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు.
దానికి లేనిపోని పని పెడుతున్నారు అని ఎప్పుడైతే మంతెని వీడియో చూశానో అప్పుడు వెలిగింది అసలు పాయింట్. సో ఆకలికి ఉండలేకపోతే ఎంత ఏం తినాలి, ఫైబర్ కంటెంట్ ఎంత తినాలి, ఇప్పట్లో దొరికేటువంటి ఏదైనా మొక్కజొన్న ఉంటే అవి తీసుకోవడము, ఇది ఫ్యాట్ కానీ పిండి పదార్థాలు కానీ లేని ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి. అతను చెప్పినటువంటి ఈ కొన్ని జాగ్రత్తలు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత అంటే అదే మళ్ళీ 31st మా స్టూడెంట్ వస్తే నేను వాడికి ఐస్ క్రీమ్ తెప్పించాను అంటే వాడికని వాడి పేరు మీద తెప్పిస్తాం మనం అట్లా. ఇక అది కాస్త కొంచెం ఇదైతే మనకంటే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. కానీ ఒక విషయం ఏంటంటే ఆ రీసెర్చ్ ఎంతో విజ్ఞానాన్ని ఇస్తుంది మనకి. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? ఒక్క ఎర్లీ మార్నింగ్ కూడా నేను ఒక్క క్లాస్ కూడా మిస్ చేయలేదు. బికాస్ ఆఫ్ ఐ కేర్ అండ్ ఐపల్స్ కి గ్రేట్నెస్ ఇవ్వాలి. అంత ఇన్ఫెక్షన్ అనేది అటాక్ చేసినా కూడా తర్వాత ఒక్క పూటగా ఫాస్టింగ్ చేయడంగానే మా మేడం వాళ్ళు ఎంత కష్టపడిపోతున్నారు అసలు మీరు తినకుండా ఉంటున్నారని, వాళ్ళు ఏం తగ్గిపోద్ది అని చెప్పేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళు. కానీ ఫాస్టింగ్ వెరీ వెపన్, అది ఫాస్టింగ్ అనేది వెపన్. అది ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే పెయిన్ వచ్చినప్పుడు హీట్ని మీద ఫోకస్ చేసుకోవాలి, బాడీ హీట్ మీద. వాటర్ కంటెంట్ చాలా తక్కువ తాగుతూ ఉంటారు దగ్గు వచ్చిన వాళ్ళు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. కాకపోతే మరీ గోరువెచ్చని అంటే జస్ట్ కొంచెమే లైట్గా ఉండాలి, మరీ వేడి కూడా అవసరం లేదు. దీన్ని చూసుకోండి. ఇది నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే మీరు ఇలా మీ మీద మీరు ఫోకస్ చేసి మీకు వచ్చిన జ్వరాన్ని, దగ్గును, జలుబును, ఈ కాలుష్యం వల్ల కొన్ని మనకి ఇబ్బందులు వస్తుంటాయి, దాన్ని సెల్ఫ్గా ఢీకొట్టండి, సెల్ఫ్గా రీసెర్చ్ చేయండి. ఓకే, ఫుడ్ గురించి భయపడకండి. అంటే ఇక ఏదో ఇంట్లో వండిన దాంతో మనం కూడా ఆ రైస్లోనే అట్లా వద్దు. మిల్లెట్స్కి రవ్వ దొరుకుతుంది, మిల్లెట్స్ రవ్వ తెప్పించుకోండి. ఓకే, ఇది నా జూనియర్స్కి నేను చెప్పడానికి ఎలా ఉపయోగపడుతుందో మీరు మీ జూనియర్స్కి చెప్పడానికి ఉపయోగపడుతుంది. మీరు ఫోన్ చేసి మాట్లాడితే 100లో 50, 60, 70% హెల్త్ని ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళే ఉంటారు. మీ ఉద్యోగం ఏదో మీరు చేసుకుంటే ఇట్లాంటి ఎవరు కనపడుతూ తెలియదు, ఇంటి కష్టాలు తెలియదు. కానీ ఎప్పుడైతే మీరు టీమ్ లీడరు మీకు అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఎటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఓకేనా? ఇది కాబట్టి మీరు వాళ్ళకు ఒక సొల్యూషన్ చెప్పాలి అంటే మీరు వెల్నెస్ కోణంలో మీ జీవితాన్ని చూడాలి. మీరు వెంటనే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ యొక్క డైట్ ప్లాన్ మీరు ఒక పేజీనే నేను రాస్తున్నాను అంటే చూడండి, కేవలం ఒక ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి, ఏమేమి తీసుకోవాలి, ఈవినింగ్ ఫుడ్ని పడుకోవడానికి ఒకటి మరియు తినడానికి మధ్యలో ఎంత స్పేస్ ఉంచుకోవాలి, ఇదంతా వినడం ఒక లెక్క, ఫాలో అవ్వడం ఒక లెక్క. ఓకే, మీరు వెయిట్ గనక ఎక్కువ ఉంటే ఆ వెయిట్ని మేనేజ్ చేసుకుంటూ ఉండడం, ఇదంతా ఒకటి. సో ఈ వాళ్ళకి మీరు హ్యాపీనెస్ ఇవ్వాలి అంటే హెల్త్ గురించి మీకు తెలిసి ఉండాలి, హెల్త్కి సంబంధించినవి, రైట్? ఆ తర్వాత ఆర్ ఫర్ రిలాక్స్ వర్క్. వారానికి ఒక్క ప్రోడక్ట్ పైన నష్టం లేదు, నెలకు ఒక్కటి సేల్ అయినా పర్లేదు, నెలకు ఒక 2 సేల్ అయినా పర్లేదు. ఓకే, వాళ్ళకి ఆ వచ్చిన 1000 రూపీస్లోనే నెట్ బ్యాలెన్స్ అవి ఎంచుకుంటారు. ఓకే, ఆర్ ఫర్ రిలాక్స్ వర్క్ చేయండి. ఓకే, ఎట్లాగో వాళ్ళకి ఉన్న వాళ్ళు ఒక వర్క్ నేమ్ లిస్ట్ ఉన్న వాళ్ళు, ప్రజెంటేషన్ చేయగలిగిన వాళ్ళు చేస్తూనే ఉంటారు.
కానీ చేయలేక ఉన్న వాళ్ళకి మీరు మాట్లాడితే రిలాక్స్ అవ్వాలి, ప్రెజర్ అవ్వద్దు మీ ఫోన్ కాల్. రోజు పని గురించి నేను మౌనిక గారికి కాల్ చేశాను అనుకోండి, 2 సార్లు మంచి రెస్పాన్స్ వస్తుంది, మూడోసారి ఆ ఫోన్ రింగ్ అంటేనే భయపడుతుంది. అమ్మ ఇప్పుడు ఏ ఫోన్, ఇప్పుడు నేనే. ఓకే, సో ఇది మనం బిల్డ్ చేస్తున్నాం. ఓ కంపెనీలో టార్గెట్లు పెట్టుకొని టార్గెట్ పని చేయట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేస్తారు. కేవలం వర్క్ క్రియేట్ చేసిన వాళ్ళే మీ దగ్గర ఉండాలి అంటే 2-3 ఉంటారు. మోహన్ ప్రతిసారి వర్క్ని క్రియేట్ చేయలేకపోవచ్చు, కనీసం ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాడా లేదా అనేది ముఖ్యం. ఓకే, ఇది చేయాల్సినటువంటి. ఇంకా ఫోన్ మౌనిక మేడం కాల్ చేసిందంటే మోహన్కి వర్క్ గురించే అనేదానికి, రిలాక్స్ వర్క్ అనేది మెయిన్. ఓకే, నో ప్రాబ్లం. మీరు చక్కగా ప్రోగ్రామ్స్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మీకే క్రియేట్ అవుతుంటుంది. ఇంకా శ్రీరంగ సార్ ఫోన్ చేసినప్పుడల్లా స్వాతి మేడంకి ప్రెజర్ రావద్దు. ఓకే, గ్రౌండ్ లెవెల్లో టీమ్ హోల్డ్ అయి ఉండాలి అంటే ఈ హెచ్ఆర్సి అనేది చాలా చాలా ప్రధానమైనటువంటిది. ఈ కోణంలో మీరు ఆలోచించాలి. నేను ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి ప్రెజర్ పెట్టిన రోజులు ఉన్నాయా? ఇంతే పీవీ వచ్చింది ఏందన్న రోజులు ఉన్నాయా ఎప్పుడైనా? లేదు కదా, అవునా? మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి అనేది నేను చూసేది. ఈ యొక్క టీమ్ బోనస్ గురించి ఆలోచించినప్పుడే నేను దాని గురించి నేను చూశాను. కాబట్టి మీరు లోపల ఒక ప్రెజర్ పెట్టుకొని వాళ్ళతోటి, సరేనా? ఇది ఇంకొకటి, సి ఫర్ కాన్ఫిడెన్స్. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. నేను అఫర్మేషన్స్ రాసుకోమంటాను, లేకపోతే సంకల్ప శక్తిని టెస్ట్ చేసుకోండి అని చెప్తాను. అంతేగాని కాన్ఫిడెన్స్ లో అవ్వకూడదు, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. మేడం కాల్ చేసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది, తెల్లారి ప్రోగ్రామ్స్కి రావాలి వాళ్ళు. అంతేగాని ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళకే డీలా పడేటట్టు ఉండదు. రాని వాళ్ళు కూడా తెల్లారి నుంచి మేడం గారు మళ్ళీ కాల్ చేశారు, సార్ కాల్ చేశారు, మళ్ళీ నాకు బూస్టింగ్ వచ్చింది అనేటట్టు ఉండాలి. ఓకే, ఎలాగైనా సరే ఒక క్రియేటివ్ ఐడియా ఇవ్వగలరు. ఏం కాదు మేడం, వస్తాయి, అన్నీ వస్తాయి, నో ప్రాబ్లం అని. ఓకే, వాళ్ళకే అర్థమవుతుంది, అన్నీ కూడా తెలుస్తాయి. ఈ హెచ్ఆర్సి అనేది మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడితే వాళ్ళలో హ్యాపీనెస్ ఉండాలి. ఎప్పుడైతే ఆరోగ్య విషయాలు మీరు చర్చిస్తారో అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, అండ్ రిలాక్స్ వర్క్ ఉండాలి. ఆర్ ఫర్ రిలాక్స్ వర్క్, నో ప్రాబ్లం, రిలాక్స్ వర్క్. ఎగ్జిక్యూటివ్ 2-3 రోజులు రాకపోయినా కానీ నేను ఎప్పుడు ప్రెజర్ చేయలేదు. కాకపోతే ఎట్లా టీంని ఎవరు పట్టించుకోవాలి, ఏం లేదు, అంతా నేచరే చూసుకుంటుంది. టీం నిలబెట్టుకోవాలా, ఎట్లా వాళ్ళకి ఆలోచన రావాలి అన్ని. కానీ అసలు అటువంటిది డైమండే ఎటువంటి ప్రెజరు, కోపం చేయండి, విసుగు చెందండి, అసహనం ప్రదర్శించండి. ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఆ కింద వాళ్ళకి చూపించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటిది. వెంటనే వాళ్ళు చూపించకపోతే అసహనాన్ని ప్రదర్శించేయడం, ఫోన్ ముఖం మీద టప్ మనకు ఆఫ్ చేసేయడం, ఆ ఇజ్జత్ అంతా అక్కడ పోతుంది అన్నట్టు, అంత పీవీ రాకపోతే ఎట్లా అన్నట్టు, ఇదేమీ లేదు అసలుకి. ఓకే, ఇక్కడ హ్యాపీగా ఉండడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీ 1 ఎంచుకొని ముందుకెళ్తున్నాం మనం. ఓకే, ఇది చాలా చాలా ముఖ్యము. 2025లో ఎక్స్పాన్షన్ అనేది మన దగ్గర, డ్రాప్ అవుట్స్ సంఖ్య పూర్తిగా తగ్గిపోవాలి.
డ్రాప్ అవుట్స్ సంఖ్య. నేను మరీ చెప్తున్నాను. మళ్ళీ ఆ తర్వాత ఎస్ సార్ మీరు అప్పట్లో చెప్పింది రైట్ అని అనొద్దు. మీరు ఇంకా ప్రయోగాలు చేయడం ఆపాలి. అంటే మాట్లాడిన తర్వాత మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయొద్దు. అయిపోయింది. సో ఇది ఒకటి. మీ కాంటెస్ట్కి మీరు ట్రై చేయండి. 2 ఇంక్యుబేట్స్ని చేయడానికి ట్రై చేయండి. ఇది ఒకటి వినేసి వెళ్దాము. ఒక్కసారి చేసి ఊరుకుంటే అది మనకు రాదు. స్పీకింగ్ స్కిల్స్ కూడా అలానే. మీకు ఆఫీస్లో ఏదైనా ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడడం కాకుండా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు మీరు సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోండి. ఆఫీస్ టీమ్ మీటింగ్స్లో మాట్లాడుతూ ఉండండి. మీ జూనియర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉండండి. ఏదైనా గ్రూప్లో ఉన్నప్పుడు మీ థాట్స్ అండ్ ఐడియాస్ను షేర్ చేస్తూ మీ స్పీకింగ్ స్కిల్స్ను పెంచుకోండి. ఇలా మీరు రిపీటెడ్గా చేస్తూ ఉంటే మీకు భయం అనేది పోతుంది. క్లయింట్తో మాట్లాడడానికి భయపడరు, ప్రెజెంటేషన్ ఇవ్వడానికి భయపడరు, ఆఫీస్ మీటింగ్లో మాట్లాడడానికి భయపడరు. 5th వన్, వినే వాళ్ళతో ఎంగేజింగ్గా ఉండండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నా, ఏ ప్లేస్లో మాట్లాడుతున్నా ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువసేపు ఎవరు వినలేరు. ఒక్కొక్కరి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది ఎక్కువసేపు వినగలుగుతారు, కొంతమంది తక్కువసేపు వినగలుగుతారు. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా వినగలిగే వాళ్ళు ఇంతవరకు వచ్చి ఉంటారు, వినలేని వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయి ఉంటారు. సో మనం ఫన్ కోసం ఒకటి చేద్దాము. మీరు ఈ వీడియో కనుక ఇంతవరకు చూసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో నేను విన్నాను అని కమెంట్ చేయండి. వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు, అది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు వినాలో కూడా చెప్పండి. అలాగే మనం నర్వస్గా ఉన్నప్పుడు ఫాస్ట్గా మాట్లాడతాము. అప్పుడు ఒక డీప్ బ్రీత్ తీసుకొని నిదానంగా అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడండి. 6th వన్, మీ స్పీచ్ను ఏదైనా స్టోరీతో కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కానీ స్టార్ట్ చేయండి. సక్సెస్ ఎలా అవ్వాలి అనే టాపిక్ కంటే నేను సక్సెస్ ఎలా అయ్యాను అనే టాపిక్ను ఎక్కువ ఇంట్రెస్టింగ్గా వింటారు జనాలు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో ప్రెజెంటేషన్స్ కానీ స్పీచ్ కానీ ఏదైనా స్టోరీతో లేదా ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేయండి. అప్పుడు వినేవాళ్ళు కూడా ఎమోషనల్గా అటాచ్ అవుతారు. అలాగే మీ ప్రెజెంటేషన్ కానీ స్పీచ్ కానీ స్టార్ట్ చేసే ముందు అలాగే ఎండ్ చేసే ముందు అందులో ఉన్న కీ పాయింట్స్ చెప్పండి. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకుంటారు, మధ్యలో వినని వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. 7th వన్, పాజిటివ్గా ఆలోచించండి. మన కమ్యూనికేషన్ బాగుండాలి అంటే మనం పాజిటివ్గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పాజిటివ్గా ఆలోచించడం వలన కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాము. భయం వలన మనలో నెగిటివ్ సెల్ఫ్ టాక్ స్టార్ట్ అవుతుంది. నేను ఇది చేయలేనేమో, నన్ను చూసి అందరూ నవ్వుతారేమో, నేను మర్చిపోతానేమో అని ఇలా నెగిటివ్గా ఆలోచిస్తాము. నెగిటివ్గా ఆలోచించడం వలన మనలో కాన్ఫిడెన్స్ పోతుంది. మీరు చక్కగా మాట్లాడగలిగే వాళ్ళైనా కూడా ఈ నెగిటివ్ థాట్స్ వలన మీ సామర్థ్యాన్ని మీరు చూపించలేకపోతారు. మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నట్లు, మీ ప్రెజెంటేషన్ సక్సెస్ అయినట్లు విజువలైజ్ చేసుకోండి. అలాగే నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను, బాగా పర్ఫామ్ చేయగలుగుతాను అని మీకు మీరు చెప్పుకోండి. 8th వన్, స్మైల్తో స్టార్ట్ చేయండి. మనం నవ్వుతూ ఉండడం వలన హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండగలుగుతాము. మీకు నవ్వు రాకపోయినా ఆర్టిఫిషియల్గా నవ్వడం వలన మీరు మాట్లాడే ముందు టెన్షన్ తగ్గుతుంది. మాట్లాడటం స్టార్ట్ చేసే ముందు నవ్వుతూ స్టార్ట్ చేయండి. ఆడియన్స్ తిరిగి స్మైల్ ఇస్తారా లేదా అనేది పట్టించుకోకండి. కొంతమంది నవ్వుతారు, కొంతమంది నవ్వరు. నవ్వుతూ స్టార్ట్ చేయడం వలన రిలాక్స్డ్గా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. ఆడియన్స్తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అలా చాలా బాగా చెప్పింది కదా ఇది. సో ప్రాక్టీస్ అనేది ముఖ్యము. పాజిటివ్గా ఆలోచించడము అనేది, మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీ యొక్క RMBకి అంత అడుగులు పడతాయి. మీకు థౌజండ్స్ క్రియేట్ అవ్వాలి. థౌజండ్స్ని క్రియేట్ చేయాలి అని అంటే అది పెద్దటువంటి టాస్క్. సో మీరు ఎప్పుడైతే ల్యాప్టాప్లోకి వచ్చి మీ ప్రెజెంటేషన్స్ని స్టార్ట్ చేస్తారో, ప్రెజెంటేషన్స్ ఒక 3 నెలలు టోటల్ ప్రెజెంటేషన్స్కి అంకితం అవ్వండి. మీరు దాని కంకణం కట్టుకొని ల్యాప్టాప్ ఉదయాన్నే రెడీ అయిపోయి ఒక ఆఫీస్లో కూర్చున్నట్టు, మీ ఇల్లే మీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకే, ల్యాప్టాప్ ఆన్ చేసి వీడియోస్ అవి రెడీ చేసుకొని కూర్చోండి. ఒకవేళ మేడం గారు ఉద్యోగం ఇస్తున్నారంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత రోజుకి ఒక 3 ప్రెజెంటేషన్స్ అని అనుకోండి. 3 లేడీస్కి ఐకేర్ గురించి చెప్పాలని. అది చూసి ఆటోమేటిక్గా మీ యొక్క టీం దగ్గర, అందరి దగ్గర ఇన్స్పైరింగ్ జరుగుతుంది వర్క్. ఏదైతే వర్క్ మీ దగ్గరనే జరగట్లేదు,
ఇంకా వాళ్ళ దగ్గర ఆశించడం అనేది కొంచెం కష్టం. ఓకే, మీ శ్వేత మేడం ఫస్ట్ మాట ఇచ్చింది, సార్ మీతోటి నేను ఓపెనింగ్ చేయించేశారా? ఓపెనింగ్ ల్యాప్టాప్ ఒకసారి తోటి ఓపెన్ చేశారు, లేకపోతే ఎట్లా? మీరు ఈసారి సెలబ్రేషన్ కి మీ దగ్గర ల్యాప్టాప్ రావాలి ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ రూబీ మీకే టచ్ అయ్యేది. మీరు స్టార్ట్ చేయాలి, మీరు స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేస్తుంది. ఓకే, మౌనిక గారి కంటే ఉంది కదా ఆల్రెడీ సిస్టమ్, ల్యాప్టాప్ ప్రెజెంటేషన్. నాగరాణి గారు, మీరు, శాంతి మేడము, అరుణ మేడం, దుర్గాదేవి గారు, అనిత మేడంకి కూడా ఉన్నట్టుంది. ఓకే, ఇది. సో మీరందరూ వెళ్తే మనం నెక్స్ట్ స్టెప్ మీ దగ్గరికి వెళ్తాం. ఓకే, మౌనిక గారు ఎలా జరుగుతుంది వర్క్ మీ దగ్గర? గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, జరుగుతుంది సార్, బాగా జరుగుతుంది సార్. బోట్ క్యాంప్ ఎలా ఉంది టీమ్ తోటి? చాలా బాగుంది సార్. ఉమ్, ఉమ్, అక్కడి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, మంచిగా యాక్టివ్ అయ్యారు, ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. రిజల్ట్ మీద ఫోకస్ పెట్టట్లేదు, ఉమ్. ప్రెజెంటేషన్స్ మీద. వాళ్ళు మీకు ఎంత కమ్యూనికేషన్ లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఎస్ సార్. ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, మన ఎడ్యుకేషన్ కి రావడము ప్లస్ కమ్యూనికేషన్. ఎడ్యుకేషన్ కి మీరు కనెక్ట్ చేసి ఉంచుకున్నారంటే ఇంకా ఆ పర్సన్ మీకు ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ ఎప్పుడో ఒకసారి బెస్ట్ పార్ట్నర్ అవుతారు. కాబట్టి కొంచెం కొంచెం దానికి మీరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఎస్ సార్. వాళ్ళ దగ్గర ఉన్న పాసిబిలిటీస్ మీకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు ఎడ్యుకేషన్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఆల్వేస్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళు కూడా ఆసక్తి పెరుగుతుంది. ఓకే సార్. కేవలం వర్క్ ద్వారానే మొత్తం జరగాలి అంటే అది అంత ఈజీ కాదు. సో ఇది తెలుసుకోవాలి. ఓకే, ఒక టీం మనం క్రియేట్ చేసుకొని ఆ టీం కి సంబంధించినటువంటి ఇన్కమ్ ని మనం తీసుకోవాలి అని అంటే అది నాట్ సో ఈజీ. ఓకే, నెక్స్ట్. సరే, రైట్. శ్వేత మేడం మీ దగ్గర అంతా పాజిటివ్ గానే ఉంది సార్. ప్రెజెంటేషన్స్ ఒకసారి వచ్చారు కదా, ఆ సార్ ప్రెజెంటేషన్స్ కానీ లేకపోతే తను ఇప్పుడు ఏంటి 250 నుంచి 500 కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఎస్ సార్, ప్రయత్నిస్తున్నాను సార్. అట్లా జస్ట్ అడిగి తెలుసుకుంటూ ఉండండి, టచ్ లో ఉన్నారా లేదా మీతోటి కమ్యూనికేషన్. అండ్ మన ప్రోగ్రామ్స్ కి అంటే వివాకి ఏమైనా టచ్ లో ఉంటున్నారా లేదా అది మీరు చెక్ చేస్తూ ఉండండి. సరే సార్, ఓకే. సో అదే చెప్పాను కదా, ప్రెజర్ గా కాకుండా ఎక్సైట్మెంట్ తోటి తీసుకెళ్ళడం అనేది ఇంకా ఆ విద్య రావాలి. ఓకే సార్. ప్రెజర్ గా ఫీల్ అవ్వకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. అనిత మేడం మీ దగ్గర ప్రెజెంటేషన్స్ నిన్న కూడా నేను చూశాను మీకు కదా, ఎట్లా పాజిటివ్ ఉందా రెస్పాన్స్ అక్కడ? ఉంది సార్. శ్వేత మేడం, ఇప్పుడు చెప్పాను కదా, దీనికి మీరు ప్రయత్నించండి. ఏది సరే సార్. ఛాంపియన్ కప్ కి సరే సార్. దానికి ట్రై చేయండి. నాగరాణి మేడం మీ దగ్గర జరుగుతుంది సార్, ప్రయత్నాలు జరుగుతాయి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ 500 అవడానికి ఎవరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ దగ్గర? సంధ్యారాణి మేడం, జమున మేడం ఉన్నారు సార్. సంధ్యారాణి మేడం, జమున మేడం. ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ గారు లేరు? కళ్యాణి మేడం, సువర్ణలత మేడం. సువర్ణలత. ఒక నలుగురు 500 కోసం బాగా ఎగ్జైట్ తోటి ఉన్నారు. రైట్, గుడ్. అది మీ దగ్గర అనిత గారు? ఫోర్ మెంబర్స్ ఉన్నారు సార్. పేర్లు చెప్పగలరా? శైలజ, శారద, నాగమణి, సుమయ మేడం. మీకు శ్వేత మేడం మీ దగ్గర మీకు తెలిసిన వాళ్ళు? సార్ మంచులా మేడం, భాగ్యరాజు, అట్లాగే జయంతి మేడం. 500 కోసం కదా? జయంతి Yes, sir. 250 ఇప్పుడు కంప్లీట్ అవుతుంది సార్. ఓకే, ఓకే. జయంతి గారు అయితే ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఎస్ సార్, అవును. 250కి ఉన్నటువంటిది ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు జయంతి గారు 250 అయిపోయిన తర్వాత ఇది డిజీ రాక్ స్టార్ అవ్వమని చెప్పండి. ఓకే సార్. మీరు దాన్ని ఛాలెంజ్ గా తీసుకోమని చెప్పండి.
ఎంత ఓకే సార్. ట్రై చేస్తే అంత. ఓకేనా? సరే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. అరుణ మేడం మీ దగ్గర